మీ కొడుకైతే చాలా విచిత్రంగా టీం లేని కెప్టెన్ వచ్చాడా అని మాట్లాడుతా ఉన్నాడు. అయ్యా లోకేష్ గారు, హోల్డ్ యువర్ టంగ్ అండి. కాస్త నాలుకని జాగ్రత్తగా పెట్టుకోండి. అర్థమవుతాందా? మీకు మహిళలకి పథకాలు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసినటువంటి ఘనత, మహిళా సాధికారత అంటే అర్థం తెలియనటువంటి పరిస్థితి మీకుండి, మరి ఏది కూడా చెప్పింది చేసేటటువంటి అలవాటు లేని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఏది పడితే అది మాట్లాడితే మరి పద్ధతిగా ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ టీం లేని కెప్టెన్ వచ్చాడా అని మాట్లాడుతున్నావు కదా, ఆ టీం లేని కెప్టెన్ ని చూస్తే నీకెందుకయ్యా అంత భయం? ఆ 11 మందిని చూస్తే మీకెందుకయ్యా అంత భయం అని నేను అడుగుతా ఉన్నాను. నేను సిగ్గుపడండి. 2 ఏళ్లలో ఈ రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి అన్యాయం, అరాచకం, అక్రమం ఒక్కొక్కటి కూడా మరి ప్రజల్లోకి తీసుకువెళ్లేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మరి రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి టైంలో మరి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే అందులో 10 లక్షల ఇళ్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. మీకు అర్థమవుతుందా? నువ్వు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ని చుట్టేసుకుని బీజేపీని చుట్టేసుకుని వచ్చి ఈ 2 ఏళ్లలో తమరు నిర్వహించినటువంటి నిర్వాకాలేంటో దయచేసి బయటకు వచ్చి చెప్పు. నీ యొక్క సభల్లో కూడా చాలా గొప్పగా ఓదర్లు కొట్టుకుంటున్నావే తప్ప ఎక్కడా కూడా నీతి నిజాయితీగా ఈ 2 ఏళ్లలో ప్రజలకి, మహిళలకి మేము ఈ రకంగా చేశాము అని చెప్పేటటువంటి చిత్తశుద్ధి అయితే మాత్రం నీ సభల్లో కనబడటం లేదు. అది ప్రజలు గమనిస్తున్నారన్న విషయం కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మరి చాలా ఇబ్బందులు ఈ రాష్ట్రానికి కలిగినాయి. పైగా గొడ్డలి పార్టీ అంటూ వెకిలి మాటలు మాట్లాడుకుంటున్నటువంటి నిన్ను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం కూడా చెప్పు. మరి నాబార్డు నివేదిక ఇచ్చింది కదా 2024-25లో 41,623 కోట్లు అచీవ్మెంట్ కింద బ్యాంక్ లింకేజెస్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఇస్తే మరి 26 వచ్చేసరికి మరి 30,698 కోట్లకి ఏ రకంగా పడిపోయింది? అంటే నీ చేవలేని ప్రభుత్వం యొక్క విధానం ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎవరిది మరి గొప్ప ప్రభుత్వమో చెప్పనా? మరి ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం అంటే వివరాల్లోకి వెళ్తే 2021లో 20,808 కోట్లుంటే 21-22లో 33,568 కోట్లకి పెరిగితే 22-23లో 38,014 కోట్లు పెరిగితే ఆ తర్వాత 23-24లో ఏకంగా 49,626 కోట్లకి పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ రాష్ట్రానికి నీ వల్ల ఏంటి ఉపయోగం? ఎవరిది విధ్వంసం, ఎవరిది అరాచకం, ఎవరిది స్వర్ణయుగ పాలన? చంద్రబాబు నాయుడు గారు నీ మనస్సాక్షికి నువ్వే ఒక్కసారి అడుగు. ఎందుకంటే మహిళా సాధికారత కోసం నిజంగా నేనేం చేశాను, నేనేం చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు అని కూడా నువ్వు ఆలోచన చేస్తే నీ ఊహలకు కూడా అందదు. జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్పగా మహిళా సాధికారత కోసం ఆయన పడినటువంటి కష్టం, ఇటు డ్వాక్రా మహిళలకే కావచ్చు, మరి ఇచ్చినటువంటి పథకాలు ఇస్తానని మరి అమలు చేసినటువంటి విధానమే కావచ్చు, వాళ్ళని లక్షాధికారుల్ని చేసేటటువంటి ప్రయత్నంలో మరి అమూల్ అనేటటువంటి సంస్థను తీసుకొచ్చింది, హిందుస్థాన్ లివర్ సంస్థను తీసుకొచ్చింది, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ని తీసుకొచ్చింది, ఐటీసీ రిలయన్సెస్ ని తీసుకొచ్చింది. మరి వీటన్నిటిల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి పారదర్శకత ఈ రోజున ప్రజలందరిలో కూడా కనబడుతోంది. కాబట్టే మరి నువ్వు నీ సభల్లో నీ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నంలో మరి ఇంకా 3 ఏళ్లు టైం ఉన్నప్పటికీ కూడా చేస్తాను, చెయ్యలేనివి చేస్తాను ఖచ్చితంగా అని నిజాయితీగా మాట
ప్రజలకి ఇవ్వలేక మరి చావు కబుర్లు చల్లగా చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకోసారి ఎన్నుకోవద్దు, జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డలి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఫ్రాక్షనిజం పెరిగిపోతుంది అని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తా ఉన్నావు.